సర్వోన్నతుడైన దేవ, సర్వ సృష్టికర్తవు తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడవు తండ్రి, నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ దినమంతయు మాకు తోడయండి, మా పనులన్నిట్లో మాకు విజయం ఇచ్చి ఎంతో జయప్రదంగా నడిపించి క్షేమంగా మమ్మల్ని ఇంటికి చేర్చినందుకు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభా, నీవెంతో గొప్ప దేవుడవు తండ్రి. నీ యొక్క కృప లేకపోతే, నీ యొక్క కాపుదల మాకు లేకపోతే ప్రభా, నీవు మా కుడి ప్రక్కన నీడగా లేకుండా ఉంటే ఏమైపోతాం తండ్రి. ప్రభా, నీవు గొప్ప దేవుడు కనుకనే తండ్రి, నీ యొక్క కృప చేతనే మేము ఇంత క్షేమంగా రాత్రి సమయంలో ఇంటికి చేరుకుని తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము. కుటుంబంగా ప్రభా నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను నీకే వందనంలో ఈ రాత్రి తండ్రి మేము యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం ధ్యానిస్తున్నాము. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను అనే మాటలు ప్రభా నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానము. మా ప్రభా, మా అపరాధములన్నిటినీ, మా అతిక్రమములన్నిటినీ, మా పాపములన్నిటినీ తుడిచివేస్తూ ప్రభా ఇక మీద ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకోనను అన్న గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మా తండ్రి దేవా, మరి ఇశ్రాయేలీయులు నీకు ఎంత విరోధంగా పనిచేశారు, ఎంత విరోధంగా నడుచుకున్నారు తండ్రి. వారు నీకు మొరపెట్టలేదు, నిన్ను గురించి ప్రార్థనలు చేయలేదు, ఘనపరచలేదు, బలులు అర్పించలేదు. ఎంతో భయంకరంగా వారు నిన్ను విసిగించారు నాయన. మా ప్రభా, అయితే నీవు ఎంత గొప్ప దేవుడు అంటే వారు ఎంత నీకు విరోధంగా నడుచుకున్నా కూడా వారు నిన్ను విసిగించినా, నిన్ను ఆయాస పెట్టినప్పటికీ కూడా నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నానని వారికి మీరు వాగ్దానం ఇస్తూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మలను కూడా ఎంతో ప్రేమించారు. మేమంతే భయంకరంగా నిన్ను ఆయాస పెడుతూ ఉంటాము, అంతే భయంకరంగా నిన్ను విసిగిస్తూ ఉంటాం ప్రభా. ఎన్నిసార్లు తండ్రి, ఈ ఒక్కసారే నేను ఇక నుంచి నేను పాపం చేయను అని అనుకుంటాము, కానీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. మళ్ళీ ప్రతిసారి ఇదొక్కసారే అని తండ్రి నీ సన్నిధిలో క్షమాపణలు వేడుకుంటూ ఉంటాం ప్రభా. అయినా నీవెంత గొప్ప దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు, కరుణ కలిగిన దేవుడవు తండ్రి, దీర్ఘశాంతం కలిగిన దేవుడవు కనుకనే మా అతిక్రమములన్నిటినీ కూడా తుడిచివేస్తూ ఇక నేను వాటిని జ్ఞాపకం చేసుకొనను అని చెప్తున్నప్పుడు ప్రభా నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మీరు మాత్రమే అని. ఎందుకంటే తండ్రి, నీ కొరకే దీనిని చేస్తున్నావు, నీ నిబంధన కొరకే నువ్వు చేస్తున్నావు, నీ విశ్వసనీయత కొరకే మా పాపములను తుడిచివేస్తున్నావు ప్రభా. పాపాలను క్షమించే ఆ శక్తి, అధికారం నీకు మాత్రమే ఉంది కాబట్టే తండ్రి నీవు చేస్తున్నావు. మా తండ్రి, నీవు మా పైన ఉన్న ప్రతి అతిక్రమమును కూడా తుడిచివేస్తూ మా ప్రభా రాతపూర్వకంగా ఈ అపవాది రాసి పెట్టినటువంటి ఆ అప్పును, ఆ రాతపూర్వక రికార్డును చెరిపివేస్తున్నావు ప్రభా. నీకు వందనములు. మా పాపాలు నీవు రద్దు చేసినప్పుడు ఇంకా అవి ఏమాత్రము జ్ఞాపకానికి ఉండవు. మమ్మలను నిందించడానికి ఎవరు కూడా దానిని మాకు చూపించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ఆల్రెడీ వాటిని తుడిచివేసి ఉన్నావు కాబట్టి నీకు వందనములు. మా తండ్రి దేవా, మాకు యోగ్యత లేదు ప్రభా, మా అర్హతను బట్టి నీవు మమ్మల్ని క్షమించడం లేదు. మేము అనుకుంటాం చాలాసార్లు, ఇదిగో ఈ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తే మా పాపాలు తొలగిపోతాయి, మేము ఇంతగా కానుకలిస్తే మా యొక్క అపరాధంలో తొలగిపోతాయి, ఇంతమందికి అన్నదానం చేస్తే మా అపరాధంలో తొలగిపోతాయి అని మేము అనుకుంటూ ఉంటాం. అది మా మూర్ఖత్వం. కానీ తండ్రి, మా క్రియలు చూసి కాదు, మమ్మలను చూసి కాదు, మా యోగ్యతను చూసి కాదు, కానీ కేవలం నీ యొక్క కృపచేతనే, నీ ప్రేమ వల్లనే తండ్రి నీవు మమ్మల్ని క్షమిస్తూ ఉన్నావు. మమ్మలను మా అయోగ్యత, మేమెంత అయోగ్యులమైనా కూడా మమ్మల్ని క్షమించి మా యొక్క ఈ భయంకరమైన అతిక్రమణను తుడిచివేస్తున్నందుకై నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవా, నీ యొక్క స్వంత స్వభావాన్ని బట్టి, నీ కృపను బట్టి, నీ నిబంధన వాగ్దానాలను బట్టే నీవు మమ్మల్ని
క్షమిస్తున్నావు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. క్షమించబడిన పాపాలను ఇంకా నీవెప్పుడు కూడా ప్రస్తావించవు, ఎప్పుడు కూడా వాటిని బట్టి మమ్మల్ని శిక్షించవు, ఎప్పుడు కూడా వాటిని మళ్ళీ జ్ఞాపకం చేసుకోవు. కాబట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాయన. ఎప్పుడైతే మేము ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరిస్తామో ఆ దినాననే మేము రక్షించబడ్డాము, ఆ దినాననే మా పాపాలన్నీ కూడా తొలగించబడ్డాయి. మా ప్రభా, నీ సన్నిధిలో మేము పరిశుద్ధులమయ్యాము. మీ కొరకు జీవించడానికి మీరు మాకు కృప దయచేయండి. మమ్మలను ఆయత్తపరచండి, మమ్మలను స్థిరపరచండి, బలపరచండి. దేవా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో మీరు ఈ గొప్ప వాగ్దానంతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు వందనములు. మా తండ్రి దేవా, మా అపరాధములన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఇతరులు మాడిగా చేసిన అపరాధములను మేము క్షమిస్తున్నాము. మా కుటుంబాలలో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానమును కుమ్మరించండి. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. చిన్న బిడ్డను దీవించి వారు నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ప్రతి కుటుంబం నీ కుటుంబం నాయన, వారిని స్థిరంగా ఉంచండి నాయన. ప్రతి కుటుంబంలో ప్రార్థనా జీవితం కలిగి ఉండేటట్లుగా సహాయం చేయండి. ఎవరైతే కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. కాబట్టి నీకు వందనాలు. ఆ తండ్రి దేవా, మరి యవన బిడ్డను దీవించి వారందరూ చదువుకుంటున్నారు. అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిస్తే మరి రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంకా కొంతమంది సిద్ధపడుతూ ఉన్నారు పరీక్షల కొరకు. మా ప్రభా, ప్రతి బిడ్డను కూడా మీరు ఆశ్రయించి ప్రతి ఒక్కరిని ఉన్నతమైన స్థితికి తీసుకురండి. ఎంతోమంది ప్రభా మరి ఉన్నత క్లాసులకు ప్రభా, నెక్స్ట్ క్లాసులకు హయ్యర్ ఎడ్యుకేషన్ నిమిత్తం సిద్ధపడుతూ ఉంటుండగా వాళ్ళను కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి ఈ దినము ఎంతోమంది ఉద్యోగాలు పొందుకున్నారు, వివాహాలు కుదుర్చబడ్డాయి. మా తండ్రి దేవా, సంతానం కలిగిందన్న వార్త విని ఉన్నారు. సంతోషము, ఎంత సంతోషం నాయన. మా ప్రభా, నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రములు. బిజినెస్ ఎంతో చక్కగా జరిగిస్తున్నందుకే నీకు వందనములు. నూతన కార్యములు ప్రారంభించబడినందుకు నీకు వందనములు. మా తండ్రి, అయితే ఎవరైతే ఇంకా మాకు కొదువులు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, అప్పుల సమస్య ఉంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, వివాహములు కుదరలేదు, సంతానం కలగలేదు, ఇలాంటి అనేక సమస్యలతో ఉన్నారు. అందరూ కూడా ప్రార్థనలలో గడుపుటకు సహాయం చేయండి ప్రభా. మరి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు వినే దేవుడు ఉంటున్నారు. కనిపెట్టి ఉండడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ఎవరైతే నివేక్షిస్తున్నారో వారిని మీరు దర్శించి తప్పకుండా చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ఒక చక్కని చిన్న పని అయినా సరే చేసి ప్రభా సంతోషంగా వారు మరి మరి ఆర్థిక పరిపుష్టత కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. కృంగుదల లేకుండా ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ స్వస్థపరచండి తండ్రి. ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. ఎంతోమంది నాయన మరి భయంకరమైన వేదనకరమైన స్థితిలో ఉంటూ ఐసీయూలలో మరి వెంటిలేటర్పై ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నారు నాయన. కృప చూపించండి నాయన. సర్వోన్నతుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు ప్రభా. వారికి ఉన్న సమస్యలను తీర్చగలిగే దేవుడవు కనుక ప్రభా, నీపైన ఆధారపడి నిన్ను అడుగుతున్నాము, సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయమేడ డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తుంటుండగా నీకు వందనములు. వారికి కావాల్సిన ఓపికను, సహనమును అనుగ్రహించండి. మీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, రాత్రులు ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు కష్టపడి పనిచేస్తున్నారు తండ్రి. వారిని కూడా మీరు కనికరించి ప్రభా, వారిని అప్రమత్తతో ఉంచండి. నీ కాపుదలలో వారిని భద్రంగా కాపాడండి తండ్రి. మా ప్రభా, రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. ఎంతోమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, నిస్సహాయాలుగా, నిరాశ్రయులుగా ఉన్నటువంటి అనేక మంది వృద్ధులు, చిన్నారులు తండ్రి అనాథలుగా ఉన్నారు ప్రభా. అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దయగలిగిన దేవుడు, ప్రతి ఒక్కరిని దర్శించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి తండ్రి. ఎంతమంది ప్రభా భయంకరంగా బాధపడుతూ ఉన్నారు నాయన. మరి వారి బానిసత్వం నుంచి బయటికి రాలేక ఉన్నారు, బంధకాలలోంచి బయటికి రాలేకున్నారు
తండ్రి, వారు అంగీకరించలేని స్థితిలో ఉన్నారు. వారి హృదయాలను మార్చండి, వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు నీ బిడ్డలుగా మారాలి. దేవా, నీ వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభా. నీ కృపతో ప్రతి ఒక్కరూ రక్షణలోనికి వచ్చి తండ్రి అందరూ ఎత్తబడే వారిలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. వ్యసనములకు గురైన వారిని కూడా ఆ బంధకాల్లోంచి విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయాలకు గురైన వారిని, అక్రమాలకు గురైన వారిని మీరు దయ ఉంచి లేవనెత్తండి తండ్రి. అన్యాయం జరిగిన వారికి తప్పక న్యాయం జరిగించండి ప్రభా. వారి పక్షంగా వ్యాజ్యమాడి మీరు వారికి సహాయం చేయండి. సేవకులను దీవించి వారందరూ రాత్రులు మేలుకుని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళని మీరు తప్పకుండా దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి హృదయంలో వారికి ఉన్నటువంటి దుఃఖాన్ని, బాధను సమస్తమును తొలగించి ప్రభా నెమ్మది అయిన నిద్రను వారికి అనుగ్రహించండి. వారి హృదయంలో ఉన్న కోపము, ద్వేషము తీసివేయండి. క్షమాపణ లేని గుణం ఉన్నట్లయితే దాన్ని కూడా తీసివేయండి ప్రభా. మరి నీ వాక్యమును ధ్యానించుకుంటూ నెమ్మదిగా నిద్రించుటకు వారికి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, ఈ రాత్రి సమయంలో మేము ఈ దినామంతటిని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం. రేపటి దినాన మేము ఏం చేయవలనో అవన్నీ కూడా సిద్ధపెట్టుకొని ఉన్నాం నాయన. అవన్నీ కూడా జయప్రదంగా జరిగించడానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, దయగలిగిన దేవుడవు, మరి మమ్మలను ఈ రాత్రి అంతా కూడా మంచి నిద్రతో ఆశీర్వదించండి. మా పైన నీ రక్తపు కంచెను వేయండి మా ప్రభా. మరి మేము నిద్రించినప్పుడు, ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఏ అపాయములు కలగకుండా, ఆకస్మిక ప్రమాదములు కలగకుండా, అనారోగ్యం కలగకుండా కాపాడండి తండ్రి. తండ్రి, నీరు సురక్షితమైన రెక్కల నీడలో మమ్మల్ని ఉంచండి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, ఎలాంటి దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు లేకుండా కాపాడు తండ్రి. మంచి రెస్ట్ మాకు అనుగ్రహించి రేపు ఉదయకాలంన మమ్మల్ని సజీవులుగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.